విద్యార్థి లోకానికి మీ యేసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మనం ప్రతిరోజు అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసే పనులను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి, పనిలో పని ఎలాగో ప్రతిరోజు చేసే పనులను ఎలా చెప్పడమో నేర్చుకుంటున్నాం. కాబట్టి నిన్న చేసిన పనులను ఎలా చెప్పాలో, అలాగే రేపు చేయబోయే పనులను ఎలా చెప్పాలో కూడా నేర్చుకుంటే మీకు అంటే కంపేర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తాం. కాబట్టి మీకు సబ్జెక్ట్ పైన మంచి పట్టు వచ్చే అవకాశం ఉంది. సో నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఈ టెక్నిక్ ద్వారా ప్రజెంట్ అంటే ప్రతిరోజు మీరు 1000 పనులు చేసినా సరే ఈజీగా ఇంగ్లీష్ లో చెప్పేయచ్చు. అలాగే పాస్ట్ కూడా ఒక టెక్నిక్, ఫ్యూచర్ కి కూడా ఒక టెక్నిక్. ఏం లేదు, సింపుల్ అండి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అమ్మాయి ప్రజెంట్ అనుకుందాం, నేను పాస్ట్ అనుకుందాం, ఈ అబ్బాయి ఫ్యూచర్ అనుకుందాం. ప్రజెంట్ ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. నెక్స్ట్ పాస్ట్ గురించి చెప్పేటప్పుడు ఈ టేబుల్ మీరు ఒకసారి చూడండి. పాస్ట్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్. నెక్స్ట్ ఫ్యూచర్ అనుకోండి, సబ్జెక్ట్ తర్వాత విల్ వచ్చి, V1 వచ్చి, ఎక్స్ట్రా వర్డ్స్. అంటే ప్రజెంట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, పాస్ట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, ఫ్యూచర్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V ప్లస్ V1 వాడాలి. అంటే ప్రతిరోజు చేసే పనులు మనం 1000 పనులు చేసినా సరే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి సబ్జెక్ట్ వెంటనే. సబ్జెక్ట్స్ అంటే ఐ, వి, యు, దే, హి, షీ. మీరు ఎవరి గురించి చెప్తే ఆ సబ్జెక్ట్ తీసుకోండి. నా గురించి చెప్పాలని అనుకుంటున్నాను అనుకోండి, ఐ అనే సబ్జెక్ట్ తీసుకోవాలి. మనం ముందుగా ఐ అనే సబ్జెక్ట్ చేత ప్రాక్టీస్ చేద్దాం. నేను ప్రతిరోజు 5 గంటలకు లేస్తాను. ప్రతిరోజు చేసే పని చెప్పండి అమ్మా మీరు. I wake up at 5 o'clock every day. చూశారు కదా, నేను ప్రతిరోజు 5 గంటలకు లేస్తాను అంటే అది ప్రజెంట్ అన్నమాట. ప్రతిరోజు చేసే పనులకు సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. I wake up at 5 o'clock every day అన్నారు. దీన్ని పాస్ట్ లో చెప్పాలంటే, నేను నిన్న 5 గంటలకు లేచాను అని చెప్పాలి. I woke up అని చెప్పాలి. అప్పుడు I woke up at 5 o'clock yesterday. మరి ఇదే వాక్యాన్ని నేను రేపు 5 గంటలకు లేస్తాను అంటే ఎలా చెప్పాలో చూద్దాం. చెప్పండి మీరు. I will wake up at 5 o'clock tomorrow. చూశారు కదా, ఇక్కడనేమో I wake up at 5 o'clock every day ఉంది, ఇక్కడనేమో I woke up at 5 o'clock yesterday ఉంది, ఇక్కడనేమో I will wake up at 5 o'clock tomorrow ఉంది. ఇప్పుడు మనం వేకప్ అనే సెంటెన్స్ తీసుకున్నాం కదా. మనం మార్నింగ్ వేకప్ నుంచి నైట్ ప్యాకప్ వరకు ఎన్నో పనులు చేస్తుంటాం. మార్నింగ్ నుంచి నైట్ వరకు కొన్ని వందల రకాల పనులు చేస్తాం. వందల రకాల పనులు చేసినా, వేల రకాల పనులు చేసినా, లక్షల రకాల పనులు చేసినా ఒకటి సూత్రం. ప్రజెంట్ కి సబ్జెక్ట్ తర్వాత V1 రావాలి, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. పాస్ట్ కి సబ్జెక్ట్ తర్వాత వెంటనే వర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకోండి. ఫ్యూచర్ లో చేసే పనులకు సబ్జెక్ట్ తర్వాత విల్ తర్వాత V1 వాడండి. అంతే. ఇప్పుడు లేవడం అయిపోయింది. లేచిన తర్వాత మనం జనరల్ ఏం చేస్తుంటాం, కాలకృత్యాలు తీర్చుకుంటాం. కాలకృత్యాలను ఏమనాలి ఇంగ్లీష్ లో? అబ్లూషన్స్ అన్నారు. నేను ప్రతిరోజు 5 గంటలకు నా కాలకృత్యాలను తీర్చుకుంటాను అంటే I finish my ablutions అన్నారు. ఈమె ప్రజెంట్ కాబట్టి ఈమె చెప్పేస్తాను. ఫస్ట్ చెప్పండి, నేను ప్రతిరోజు 5 గంటలకు లేచాను కాబట్టి నేను ప్రతిరోజు 5:30కి నా కాలకృత్యాలను తీర్చుకుంటానని చెప్పాలి. I finish my ablutions at 5:30 every day. అంటే ప్రతిరోజు చేసే పనులకు సబ్జెక్ట్ వెంటనే V1 ఉండాలి. I finish అన్నారు, ఫినిష్డ్ అన్నది. సబ్జెక్ట్ వెంటనే V1 ఉండాలి. I finish my ablutions by 5:30 every day అన్నది. ఇప్పుడు నేను పాస్ట్ కదా, నేను నిన్న 5:30కు కాలకృత్యాలను తీర్చుకున్నాను. I finished అన్నాను నిన్న కాబట్టి I finished my ablutions at 5:30 yesterday. ఇప్పుడు ఇతడు ఈ అబ్బాయి ఫ్యూచర్. నేను రేపు 5:30కి కాలకృత్యాలు తీర్చుకుంటాను అంటే ఈ అబ్బాయి ఎలా చెప్తాడో చూద్దాం. ఫ్యూచర్, I will finish my ablutions at 5:30 tomorrow. రైట్, వెరీ గుడ్. చూశారు కదా, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఒకవేళ ఎక్సర్సైజ్ అలవాటు ఉంది అనుకోండి, దాన్ని ఎలా చెప్పాలి? నేను ప్రతిరోజు 6 గంటలకు ఎక్సర్సైజ్ చేస్తాను, నేను నిన్న 6 గంటలకు ఎక్సర్సైజ్ చేశాను, నేను రేపు 6 గంటలకు ఎక్సర్సైజ్ చేస్తాను అని చెప్పాలి. చెప్పు బెటను. నేను ప్రతిరోజు 6 గంటలకు ఎక్సర్సైజ్ చేస్తాను. చెప్పమ్మా. I do exercises at 6 o'clock every day. ఓకే, అంటే నేను ప్రతిరోజు 6 గంటలకు ఎక్సర్సైజ్ చేస్తాను. నేను నిన్న 6 గంటలకు ఎక్సర్సైజ్ చేశాను. డూ బికమ్స్ డిడ్ అన్నమాట. I did exercise at 6 o'clock yesterday. ఇప్పుడు ఈ అబ్బాయి ఫ్యూచర్ చెప్తాడు, నేను రేపు 6 గంటలకు ఎక్సర్సైజ్ చేస్తాను అని చెప్పు బాగా. I will do exercise at 6 o'clock tomorrow. వెరీ గుడ్. సో I do exercise, I did exercise, I will do exercise. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేస్తాం అనుకోండి, 6:45కి నేను స్నానం చేస్తాను అని చెప్పాలి. ఈ అమ్మాయి ఏం చెప్తాదో చూద్దాం. నేను ప్రతిరోజు 6:45కి స్నానం చేస్తాను. చెప్పమ్మా. I take a bath at 6:45 every day. నేను ప్రతిరోజు 6:45కి స్నానం చేశానంటే I take bath. నేను మరి నిన్న 6:45కి స్నానం చేశానంటే I took bath అని చెప్పాలి. ఇప్పుడు ఈ అబ్బాయి ఫ్యూచర్ లో నేను రేపు 6:45కి స్నానం చేశానంటే ఈ అబ్బాయి ఎలా చెప్తాడో చూద్దాం. I will take bath at 6:45 tomorrow. ఇక్కడ I take bath, ఇక్కడ I took bath, ఇక్కడ I will take bath. సరే, స్నానం చేసిన తర్వాత ఒకవేళ మనకు దేవుడికి మొక్కే అలవాటు ఉందనుకోండి, అంటే స్నానం తర్వాత దేవుడికి మొక్కుతాను అని చెప్పాలి. అంటే I pray to God after my bath అని చెప్పాలి. చెప్పండి, నేను స్నానం చేసిన తర్వాత దేవుడికి మొక్కుతాను ప్రతిరోజు. చెప్పండి. I pray to God after my bath. లేదా ఆఫ్టర్ టేకింగ్ మై బాత్. అంటే నేను స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు దేవుడికి మొక్కుతాను అంటే I pray to God after taking my bath. ఇప్పుడు పాస్ట్, నేను నిన్న స్నానం చేసిన తర్వాత దేవుడికి మొక్కాను. I prayed to God after taking my bath అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చెప్పండి,
నేను రేపు స్నానం చేసిన తర్వాత దేవుడికి మొక్తానంటే ఏం చెప్పాలి? I will pray to God after taking bath. I will pray to God After taking my bath. చూడండి, I pray to God after taking bath, I prayed to God after taking bath, I will pray to God after taking bath. ఇట్లా మనం వరుసగా మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఏమేమి పనులు చేస్తారో ఇట్లా ఇమాజిన్ చేస్తూ వెళ్ళిపోండి. సింపుల్. ప్రతిరోజు చేసే పనులకు సబ్జెక్ట్ వెంటనే V1 పెట్టండి. నిన్న జరిగిపోయిందంటే వర్బ్ యొక్క రెండో రూపాయలు తీసుకోండి. రేపు జరుగుతుందంటే విల్ ప్లేస్ V1. ప్రజెంట్ లో V1 ఉంది, ఫ్యూచర్ లో కూడా V1 ఉంది. మరి రెండింటి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఓన్లీ V1 ఉంది, ఇక్కడ విల్ ప్లేస్ V1 ఉంది. పాస్ట్ లో అయితే వర్బ్ యొక్క రెండో రూపాయలు తీసుకోవాలి. దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది అనుకోండి, 7 o'clock నేను న్యూస్ పేపర్ చదువుతాను అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు 7 గంటలకు న్యూస్ పేపర్ చదువుతాను. I read newspaper at 7 o'clock every day. ఐ రీడ్ సబ్జెక్ట్ వెంటనే రీడ్ వచ్చేసింది. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకున్నాం ఇక్కడ. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎట్ 7 o'clock ఎవ్రీ డే. అంటే నేను ప్రతిరోజు 7 o'clock న్యూస్ పేపర్ చదువుతాను. నెక్స్ట్ పాస్ట్ చూద్దాం. నేను నిన్న 7 o'clock న్యూస్ పేపర్ చదివాను అని చెప్పాలి. ఐ రెడ్ ద న్యూస్ పేపర్ ఎట్ 7 o'clock ఎస్టర్డే. మీరు ఫ్యూచర్ చెప్పండి, నేను రేపు 7 o'clock న్యూస్ పేపర్ చదువుతాను. I will read newspaper at 7 o'clock tomorrow. చూశారు కదా, ప్రజెంట్ లోనేమో ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే, పాస్ట్ లోనేమో ఐ రెడ్ ద న్యూస్ పేపర్ ఎస్టర్డే, ఫ్యూచర్ లోనేమో ఐ విల్ రీడ్ ద న్యూస్ పేపర్ టుమారో. తర్వాత మనం ఆఫీస్ కో, కాలేజ్ కో, స్కూల్ కో వెళ్తుంటాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 8:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పాలి. నేను నిన్న 8:30కి బ్రేక్ఫాస్ట్ చేశాను, నేను రేపు 8:30కి బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈ మూడుని ఎలా చెప్పాలో చూద్దాం. చెప్పమ్మా, నేను ప్రతిరోజు 8:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. I take breakfast at 8 o'clock every day. ఐ టేక్ అన్నా సబ్జెక్ట్ వెంటనే V1 ఉండాలి. ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8:30 ఎవ్రీ డే. నేను నిన్న 8:30కి బ్రేక్ఫాస్ట్ చేశాను. గెస్ చేయండి మీరు. ఇక్కడ ఈ అమ్మాయి టేక్ అన్నది కదా, నేనేం చెప్పాలి? నిన్న కదా ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8:30 ఎస్టర్డే. ఈ అబ్బాయి ఏమన్నాలో గెస్ చేయండి, చెక్ చేసుకోండి ఒకసారి. I will take breakfast at 8:30 tomorrow. రైట్, ఐ విల్ టేక్ అన్నాడు. ఈ అమ్మాయి ఏమో ఐ టేక్ అంది. ప్రజెంట్ లోనేమో ప్రతిరోజు చేసే పనికి టేక్ వచ్చింది, ఐ టేక్. ఫ్యూచర్ కి ఏమో ఐ విల్ టేక్ వచ్చింది. సో ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకున్నాం. పాస్ట్ లోనేమో వర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకున్నాం, ఐ టుక్ అన్నా. తర్వాత ఆఫీస్కి వెళ్తాం కదా, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తారు, నేను ప్రతిరోజు 9 o'clock ఆఫీస్కి వెళ్తాను అని చెప్పాలి. నేనేమో 9 o'clock నిన్న ఆఫీస్కి వెళ్ళాను. ఈ అబ్బాయి ఏమో 9 o'clock నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పాలి. చెప్పు బేటా. I go to office at 9 o'clock every day. ఐ గో టు ఆఫీస్ ఎట్ 9 o'clock ఎవ్రీ డే. అంటే నేను ప్రతిరోజు 9 o'clock ఆఫీస్కి వెళ్తాను. మరి ఇప్పుడు పాస్ట్ నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అంటే ఎలా చెప్పాలి? ఐ వెంట్ టు ఆఫీస్ ఎట్ 9 o'clock ఎస్టర్డే అని చెప్పాలి. జరిగిపోయిన పని కాబట్టి గో బికమ్స్ వెంట్. మీరు చెప్పండి, నేను రేపు 9 o'clock ఆఫీస్కి వెళ్తాను అని. I will go to office at 9 o'clock tomorrow. ఐ విల్ గో టు ఆఫీస్ At 9 o'clock టుమారో. ఇలా ఫ్యూచర్ కాబట్టి. తర్వాత ఆఫీస్ లో 9 to 1 వరకు, లేదా కాలేజ్కి వెళ్తే లేదా స్కూల్కి వెళ్తే 9 to 1 వరకు మనం బిజీగా ఉంటాం అక్కడ ఉండే వరకు. తర్వాత 1 o'clock లంచ్ చేస్తాం. నేను ప్రతిరోజు 1 o'clock లంచ్ చేస్తాను. మరి నేను నిన్న 1 o'clock లంచ్ చేశాను, నేను రేపు 1 o'clock లంచ్ చేస్తాను. ఈ మూడు ఎలా చెప్పాలో చూద్దాం. మీరు చెప్పండి అమ్మా. I take lunch at 1 o'clock every day. అంటే నేను ప్రతిరోజు 1 o'clock లంచ్ చేస్తాను. నిన్న 1 o'clock లంచ్ చేశాను అని చెప్పాలి. టేక్ బికమ్స్ టుక్. ఐ టుక్ లంచ్ ఎట్ 1 o'clock ఎస్టర్డే. అంటే నేను నిన్న 1 o'clock లంచ్ చేశాను. మీరు చెప్పండి ఫ్యూచర్. I will take lunch at 1 o'clock tomorrow. అంటే నేను రేపు 1 o'clock లంచ్ చేస్తాను. లంచ్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత 2 నుంచి ఈవినింగ్ 4 వరకు 5 వరకు కాలేజీలో లేదా స్కూల్లో లేదా ఆఫీస్లో వర్క్ చేస్తుంటాం. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తాం కదా, 5 గంటల వరకల్లా నేను ఇంటికి వస్తానని చెప్పాలి. కల్లా అంటే బై వాడాలి, బై అనే ప్రిపోజిషన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు 5 గంటల వరకల్లా ఇంటికి వచ్చేస్తాను. ఐ కమ్ బ్యాక్ టు మై హోమ్. ఐ కమ్ బ్యాక్ టు మై హోమ్ బై 5 o'clock అని చెప్పాలి. 5 గంటల వరకు కల్లా అంటున్నాం కాబట్టి బై అనాలి. కరెక్ట్ గా 5 o'clock వస్తానంటేనే ఎట్ అనాలి. 5 గంటల వరకు కల్లా కాబట్టి బై 5 o'clock అనాలి. చెప్పు బెటర్. నేను ప్రతిరోజు 5 గంటల వరకల్లా మా ఇంటికి వచ్చేస్తాను. I come back to my home by 5 o'clock every day. వెరీ గుడ్. నేను నిన్న 5 గంటల వరకల్లా మా ఇంటికి వచ్చాను. ఐ కేమ్ బ్యాక్ టు మై హోమ్ బై 5 o'clock ఎస్టర్డే. మీరు చెప్పండి, నేను రేపు 5 గంటల వరకల్లా మా ఇంటికి వచ్చేస్తాను. I will come back to my home at 5 o'clock tomorrow. బై 5 o'clock అనాలి. అంటే I will come back to my home బై 5 o'clock టుమారో అని చెప్పాలి. ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోమ్ బై 5 o'clock టుమారో. తర్వాత ఏం చేస్తాం? ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారో గెస్ చేయండి. మీరు ఏమన్నా పని చేయండి. స్నాక్స్ తీసుకుంటారా? ఐ టేక్ స్నాక్స్ అరౌండ్ 5:30 అని చెప్పండి. ఇక్కడ ఐ టుక్ వస్తుంది. ఐ విల్ టేక్. ఇంటికి రాగానే మీరు ఏం చేస్తారు అసలు? ఫ్రెష్ అవుతారా? ఐ ఫ్రెష్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ఆఫీస్. ఇక్కడైతే ఐ ఫ్రెష్డ్ అన్నారు, ఇక్కడ ఐ విల్ ఫ్రెష్ అన్నారు. మీరు ఆఫీస్ నుంచి లేదా స్కూల్ నుంచి లేదా కాలేజ్ నుంచి రాగానే మీరు ఏం చేస్తారో అది గెస్ చేయండి. ప్రజెంట్ లో V1, పాస్ట్ లో V2, ఫ్యూచర్ లో V+, V1. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్నాక్స్ తీసుకుంటాను. 5:30కి స్నాక్స్ తీసుకుంటాను. చెప్పు బేటా. I take snacks at 5:30 at every day. ఎవ్రీ డే అంతే, ఇట్లా అక్కర్లేదు. ఐ టేక్ స్నాక్స్ ఎట్ 5:30 Every day. నేను నిన్న 5:30కి స్నాక్స్ తీసుకున్నాను. ఐ టుక్ స్నాక్స్ ఎట్ 5:30 ఎస్టర్డే. మీరు చెప్పండి. I will take snacks at 5:30 tomorrow. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం? కాసేపు సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ చూసే అలవాటు ఉంది అనుకోండి. 6 o'clock టీవీ చూసే అలవాటు ఉంది.
నేను ప్రతిరోజు 6 గంటలకు టీవీ చూస్తాను, నేను నిన్న 6 గంటలకు టీవీ చూశాను, నేను రేపు 6 గంటలకు టీవీ చూస్తాను. చెప్పు బేట. I watch TV at 6 o'clock every day. నేను ప్రతిరోజు 6 o'clock టీవీ చూస్తాను. నేను నిన్న 6 గంటలకు టీవీ చూశాను అని చెప్పాలి. వాచ్ బికమ్స్ వాచ్డ్. ఐ వాచ్డ్ టీవీ ఎట్ 6 o'clock ఎస్టర్డే అని చెప్పాలి. ఈ అబ్బాయి ఏం చెప్తాడు, నేను రేపు 6 గంటలకు టీవీ చూస్తానని చెప్పాలి. చెప్పు. I will watch TV at 6 o'clock tomorrow. రైట్, ఐ విల్ వాచ్ అన్నాడు. టీవీ కూడా చూసాం, అయిపోయింది. తర్వాత 6 to 7 మధ్యలో మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మీకు చెస్ ఆడే అలవాటు ఉందనుకోండి, లేదా టెన్నిస్ ఆడే అలవాటు ఉందనుకోండి. నేను 6 to 7 మధ్యలో టెన్నిస్ ఆడతానని చెప్పాలి. అంటే ఐ ప్లే టెన్నిస్ ఫ్రమ్ 6 to 7 ఎవ్రీడే అని చెప్పాలి. అంటే ప్రతిరోజు 6 to 7 లేదా 7 o'clock టెన్నిస్ ఆడతారు. ఐ ప్లే టెన్నిస్ ఎట్ 7 o'clock ఎవ్రీడే అని చెప్పాలి. చెప్పమ్మా. నేను ప్రతిరోజు 7 గంటలకు టెన్నిస్ ఆడతాను. చెప్పమ్మా. I play tennis at 7 o'clock every day. ఐ ప్లే అన్నది అమ్మాయి సబ్జెక్ట్ వెంటనే మీవన్. నేను నిన్న 7 గంటలకు టెన్నిస్ ఆడాను. ఐ ప్లేడ్ టెన్నిస్ ఎట్ 7 o'clock ఎస్టర్డే. రైట్. ఈమె ఏం ఆడింది? టెన్నిస్ ఆడింది. ఐ ప్లే టెన్నిస్ ఎట్ 7 o'clock ఎవ్రీడే అని చెప్పింది. నేను చెస్ ఆడతాను. నేను చెస్ గురించి చెప్తాను. మీరు టెన్నిస్ చెప్పారు కదా. ఐ ప్లేడ్ వర్బ్ అయితే అలాగే ఉంటుంది. ఐ ప్లేడ్ చెస్ ఎట్ 7 o'clock ఎస్టర్డే. మీరు ఫుట్బాల్ ఆడతానని చెప్పండి బాబు. I will play football at 7 o'clock tomorrow. రైట్. సో ఈమెమన్నది ఐ ప్లే అన్నాడు. ఐ ప్లే టెన్నిస్. నేనేమన్నాను? ఐ ప్లేడ్ చెస్ అన్నాను. ఈ అబ్బాయి ఏమన్నాడు? ఐ విల్ ప్లే ఫుట్బాల్. అంటే ఆట పేరు చేంజ్ అయింది కానీ వర్బులో మార్పు లేవు. ఇక్కడ ప్లే ఉంది, ఇక్కడ కూడా ప్లే ఉంది, ఇక్కడనేమో ప్లేడ్ ఉంది. రైట్. తర్వాత ఈ లోపు 8 అయింది అనుకోండి నైట్. తర్వాత ఏం చేస్తాం? సరదా కాసేపు అయినా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనం స్పెండ్ చేస్తాం. అది ఇంపార్టెంట్ కూడా. సో నేను ప్రతిరోజు ఒక 10 minutes ఫ్యామిలీ మెంబర్స్ తోటి స్పెండ్ చేస్తానని చెప్పాలి. అంటే ఐ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ 10 minutes ఎవ్రీడే అని చెప్పాలి. I spend with my family members for 10 minutes every day. చెప్పు బేటా. I spend with my family members for 10 minutes every day. వెరీ గుడ్. అంటే నేను ప్రతిరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి 10 నిమిషాలు గడుపుతాను. నెక్స్ట్, నేను నిన్న మా ఫ్యామిలీ మెంబర్స్ తో 10 నిమిషాలు గడిపాను అని చెప్పాలి. స్పెండ్ కి రెండో రూపం ఏంటి? స్పెంట్ అన్నాను. ఐ స్పెంట్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ 10 minutes ఎస్టర్డే. అంటే నేను నిన్న మా కుటుంబ సభ్యులతో 10 నిమిషాలు గడిపాను. ఈ అబ్బాయి ఏం చెప్పాలి? ఫ్యూచర్ గురించి చెప్పాలి. చెప్పు బాబు. I will spend with my family members for 10 minutes tomorrow. వెరీ గుడ్. సో ఇక్కడ ఐ స్పెండ్ వచ్చింది, ఇక్కడ ఐ విల్ స్పెండ్, ఇక్కడనేమో ఐ స్పెండ్. తర్వాత ఏం చేస్తాం? కలిసి డిన్నర్ చేస్తాం. నేను ప్రతిరోజు 9 o'clock మా ఫ్యామిలీ మెంబర్స్ తో డిన్నర్ చేస్తాను అని చెప్పాలి. అంటే కలిసి చేస్తానంటే టుగెదర్ అనాలి. ఐ టేక్ మై డిన్నర్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేస్తాను. ఐ టేక్ మై డిన్నర్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ అంటే సరిపోతుంది. చెప్పు బేట. నేను ప్రతిరోజు 9 o'clock మా ఫ్యామిలీ మెంబర్స్ తో డిన్నర్ చేస్తాను. I take dinner with my family members at 9 o'clock every day. వెరీ గుడ్. నేను నిన్న 9 o'clock మా కుటుంబ సభ్యులతో డిన్నర్ చేసాను. ఐ టుక్ మై డిన్నర్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎట్ 9 o'clock ఎస్టర్డే. మీరు చెప్పండి ఫ్యూచర్. I will take dinner with my family members at 9 o'clock tomorrow. రైట్. డిన్నర్ అయిపోయింది. తర్వాత మీకు నెక్స్ట్ పడుకోవడమే. కొందరికి పడుకోబోయే ముందు డైరీ రాసే అలవాటు ఉంటుంది. సో దాన్ని ఎలా చెప్పాలి? నేను ప్రతిరోజు 9:30కి డైరీ రాస్తాను. చెప్పు బేట. I write diary at 9:30 every day. ఐ రోట్ డైరీ ఎట్ 9:30 ఎస్టర్డే. మీరు చెప్పండి. I will write diary at 9:30 tomorrow. రైట్. చూడండి, ఐ రైట్ డైరీ ఎట్ 9:30 ఎవ్రీడే అంటే ప్రతిరోజు 9:30కి డైరీ రాస్తాను. ఐ రోట్ డైరీ ఎట్ 9:30 ఎస్టర్డే అంటే నేను నిన్న 9:30కి డైరీ రాశాను. ఐ విల్ రైట్ డైరీ ఎట్ 9:30 టుమారో అంటే నేను రేపు 9:30కి డైరీ రాస్తాను. తర్వాత ఏం చేస్తాం? పడుకుంటాం. 10 o'clock పడుకుంటానని చెప్పేద్దాం. I go to bed at 10 o'clock every day. నేను ప్రతిరోజు 10 గంటలకు పడుకుంటానంటే ఐ గో టు బెడ్ ఎట్ 10 o'clock ఎవ్రీడే. నేను నిన్న 10 గంటలకు పడుకున్నాను. ఐ గో అనాల వెంటనే వెంట నిన్న కాబట్టి గో బికమ్స్ వెంట. ఐ వెంట్ టు బెడ్ ఎట్ 10 o'clock ఎస్టర్డే. I will go to bed at 10 o'clock tomorrow. అంటే నేను రేపు 10 గంటలకు పడుకుంటాను. చూశారు కదా ఫ్రెండ్స్, మన దినచర్యని ప్రతిరోజు చేసే దినచర్యని ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. అలాగే నిన్న చేసిన పనులను ఎలా చెప్పాలో కూడా నేర్చుకున్నారు. రేపటి టైం టేబుల్ గురించి ఎలా చెప్పాలో కూడా నేర్చుకున్నారు. అంటే ప్రజెంట్ లో వేల వాక్యాలు చెప్పినా, పాస్ట్ లో లక్షల వాక్యాలు చెప్పినా, ఫ్యూచర్ లో కోట్ల వాక్యాలు చెప్పినా, ఇంకా ఇదే ఫార్ములా. మీరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా, అమీర్పేట నుంచి అమెరికా వరకు మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా, ప్రతిరోజు చేసే పనులకు ఇదే ఫార్ములా. సబ్జెక్ట్ వెంటనే V1 ఉండాలి. నిన్న చేసిన పనులకు సబ్జెక్ట్ వెంటనే V2 ఉండాలి. రేపు చేయబోయే పనులకు సబ్జెక్ట్ వెంటనే వీళ్ళు వచ్చి V1 వస్తుంది. ఇదండి ఫార్ములా. ప్రజెంట్ ఫార్ములా, పాస్ట్ ఫార్ములా, ఫ్యూచర్ ఫార్ములా. ఈ 3 టెక్నిక్స్ తోటి ప్రజెంట్ గురించి, పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు అండి ఫ్రెండ్స్. సో ఒక ముఖ్యమైన విషయం అండి, వీడియో ఈ క్లాస్ ముగించబోయే ముందు. సో నా పేరు ఏఎస్ రెడ్డి, వీళ్ళిద్దరు నా శిష్యులు. అబ్బాయి పేరు యువేంద్ర, ఈ అమ్మాయి పేరు బిందు. వీళ్ళు ప్రస్తుతం ఆంగ్ల యజ్ఞం అమీర్పేట్ క్యాంపస్ లో ఉన్నామండి. ఇక్కడ ఇంటెన్సివ్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది, 10 hours బ్యాచ్. అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. ఇక్కడ కలం కాగితం లేకుండా ఈజీగా 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే యజ్ఞం జరుగుతుంది. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరికైతే ఈజీగా ఇంగ్లీష్, ఇంత ఈజీగా చూడండి ఈ పిల్లలు ఎంత ఈజీగా మాట్లాడుతున్నారు, ఇట్లా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా?
అంటే ఆఫ్లైన్ ద్వారా మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్ కి రావచ్చు. ఓన్లీ 20 days లో మీకు నేర్పించి పంపిస్తాం. మీకు ఒకవేళ హైదరాబాద్ కి రావడానికి వీలు కాకపోతే ఆన్లైన్ ద్వారా కూడా ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ వీడియో తర్వాత మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ డీటెయిల్స్ కూడా వస్తుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్వాగతం తెలియజేస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ రెడ్డి. నమస్కారం. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని వేల రకాలుగా ఆలోచిస్తున్న లక్షలాది మంది విద్యార్థుల కోసం ఆంగ్ల యజ్ఞం అందిస్తున్న సంచలన శుభవార్త. పంచసూత్రాల ప్రణాళిక. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ పంచసూత్రాలు పాటించాలి. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. నంబర్ 1, 20 days డ్యూరేషన్. 20 days, no Sundays, no holidays, no festivals. Next, number 2, 20 topics. Only 20 topics నేర్చుకోవాలి. ఎక్కువ నేర్చుకోవాల్సిన పని లేదు. నంబర్ 3, ఒక్కొక్క టాపిక్ ని 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. 20 టాపిక్స్ 20 రోజుల పాటు. నెక్స్ట్ నంబర్ 4, 7 to 7, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు. అంటే ఈ 20 days 7 to 7 ఇంగ్లీష్ వాతావరణంలో ఉండాలి. నెక్స్ట్ చివరిది వచ్చేసి ఓన్లీ 1 లాంగ్వేజ్. ఈ 20 రోజులు మార్నింగ్ 7 to 7 ఆ 20 టాపిక్స్ ఉపయోగించి ఓన్లీ 1 లాంగ్వేజ్ లో మాట్లాడాలి. ఓన్లీ ఇంగ్లీష్. ఎన్ని మిస్టేక్స్ అయినా సరే ఈ విధంగా ప్రాక్టీస్ చేసి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటారని సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ రెడ్డి.